హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మన 21 డేస్ 21 టాపిక్స్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంతమందికి బాగానే తెలుసు ఈ యొక్క టాపిక్ గురించి. అది ఏంటంటే ట్రీస్ అండి. ట్రీస్, ఓకే, చెట్లుతో మనం ఎలా కనెక్ట్ అయి ఉండాలి, ఎందుకు కనెక్ట్ అయి ఉండాలి, దేనికోసం కనెక్ట్ అయి ఉండాలి, కనెక్ట్ అయి ఉండడం వల్ల లాభాలు ఏమిటి, ట్రీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది మేనిఫెస్టేషన్ చేసినప్పుడు ట్రీ గురించి కూడా మీకు మీ గురువులు కానీ ఎవరైనా హీలర్స్ కానీ చెప్పే ఉంటారు. చెట్టుతో మన అనుబంధం ఎప్పుడు కూడా చాలా 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 పవిత్రమైందనమాట. మనకన్నా కూడా 100 రెట్లు సెన్సిటివిటీ, వాళ్ళకి 100 ఏంటంటే 1000 రెట్లు సెన్సిటివిటీ ఉంటుంది. మనం ఏమైతే అనుకుంటామో చెట్టుతో మాట్లాడండి, చెట్టుని కౌగిలించుకోండి, ఇలాంటివి మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా. అలా విన్నప్పుడు అసలు దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా మనుషులు అనేవాళ్ళు అనేక విధాలైన శక్తులే కలిగి ఉంటారు. సో ఈ చెట్టు నుండి మనం ఫస్ట్ లాభాలు అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి తెలిసేది ఏంటి, చెట్టు నీడనిస్తుంది, లేకపోతే పువ్వులు పళ్ళు ఇస్తుంది. అవి ఇచ్చినప్పుడు ఏంటంటే మన జీవనాధారంగా మారేది ఒకప్పుడు, ఓకే. అలా ఇప్పుడు కూడా మనం ఫ్రూట్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటాం. ఆ ఫ్రూట్స్ డిపెండ్ అయి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ ఫ్రూట్స్ తింటామో దానివల్ల మన బాడీలో కానీ మన గట్లో కానీ లేకపోతే హెల్త్లో కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తాయంటే. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ని కలిగి ఉంటాయి చెట్లు, ఓకే. పెద్ద పెద్ద ట్రీస్, బొటానికల్ గార్డెన్ కోల్కత్తాలో అయితే ఏకంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ట్రీ ఉంది. అది అయితే ఏకంగా దగ్గర దగ్గర 3000 వేర్లతో ఎక్కడెక్కడికో పాతుకుపోయి ఉన్నదంటండి. సో అలాంటి చెట్లు ఎప్పుడైనా మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అది ఏదైనా సరే మీకు అవకాశం దొరికితే ఖచ్చితంగా అలాంటి చెట్లని హగ్ చేసుకోండి. ఎందుకంటే చెట్లకి చాలా అంటే చాలా శక్తి ఉంటుందండి. అది మనకి తెలియదు, మనకు అర్థం కాదు. మనం ఎప్పుడైతే మన ఎనర్జీ ఫీల్డ్ని నెగిటివ్ ఎనర్జీతో నింపేసుకుంటామో, ఎనర్జీ ఫీల్డ్ ఇప్పుడు ఇలా మనిషి ఉన్నాం అనుకోండి, ఇలా నెగిటివ్ ఫీల్డ్తో ఎప్పుడైతే నింపేసుకుంటామో చక్కగా ఒక మనిషి వచ్చి ఇలాగా చెట్టుని గట్టిగా హగ్ చేసుకున్నాడు అనుకోండి, ఇక్కడికి మనిషి వచ్చి అప్పుడు ఏమవుతుందంటే తనలో ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఈ చెట్టు పాపం తీసుకుంటుంది. చెట్టు ఎంత గొప్పదండి. మనం వదిలేస్తుంటే కార్బన్ డైఆక్సైడ్ని దాన్నే తీసుకొని బాగు చేస్తున్నప్పుడు చెట్టు మన యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుంది. ఎలా అర్థం చేసుకుంటుందంటే చెట్టు అనేది ఎప్పుడు కూడా ఇటు భూమికి, ఓకే, ఇటు భూమికి అలాగే అటు ఆకాశానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా అంటే చెట్టు వేర్లు ఏవైతే ఉంటాయో అవి చిన్నప్పుడు ఎక్కడ మనం విత్తనం వేసినప్పుడు చాలా చిన్నగా ఉంటుందండి. సో ఆ మట్టిలో అది ఉన్నప్పుడు దాంతో అది పోరాడుతుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చెప్పినప్పుడు కూడా నేను చెట్టు గురించి చెప్పాను. అది దాంతో పోరాడుతున్నప్పుడు ఆ పైనుంచి మొక్క వెతుకుతూ ఉంటుంది, కింద నుంచి వేళ్ళని తను తీసుకుంటూ ఉంటుంది చెట్టు. అలా తీసుకున్నప్పుడు ఎర్త్ కనెక్షను చాలా ఎక్కువ ఉంటుందన్నమాట దానికి. అలా 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 అలాగా ఎంతో గొప్పది ఎర్త్ కనెక్షన్ అండి. అందుకే మనం ఎప్పుడూ కూడా గ్రాటిట్యూడ్ వాక్ చేస్తున్నప్పుడు నేను చాలామందికి రికమెండ్ చేశాను. ఏం చెప్పానంటే గ్రాటిట్యూడ్ వాక్ చేస్తున్నప్పుడు వీలైతే ఒకవేళ మీ దగ్గర కనుక ఏదైనా గడ్డి నేల ఉంటే దాని మీద నడవండి, మట్టి నేల ఉంటే కనుక దాని మీద నడవండి అని చాలాసార్లు నేను చెప్పాను. అప్పుడు అది ఏమవుతుందంటే మీ కాళ్ళల్లో 2 చక్రాలు ఉంటాయండి. అవి మీరు నడుస్తున్నప్పుడు ఈ ఎర్త్ ఏదైతే భూమి ఉందో ఇక్కడ దీంతో కనెక్ట్ అయ్యి మీతో మీ బాడీతో మీకు అర్థం కాదు, అంటే మీ కాన్షియస్ బ్రెయిన్కి అవన్నీ అర్థం కావు. మనం చాలా సెన్సిటివ్గా ఉంటే అప్పుడు అర్థమవుతుంది. ఎలా అంటే ఎక్కువ రోజుకి 5-6 గంటలు కానీ 7-8 గంటలు కానీ ఎవరైనా సరే ఆ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఉంటుందన్నమాట బాడీ. అలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ బేర్ ఫుట్లో ఆ గడ్డిలో అక్కడ నడుస్తూ ఉంటారో అప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క శక్తి మీ కాళ్ళల్లో ఉండేటటువంటి చక్రాల నుండి మీ యొక్క కాఫ్స్ నుంచి మీ మొత్తం నరనరాలకి అలా 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 మీ బ్రెయిన్ దాకా మీ చక్రాస్ని హీల్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ ఈ మట్టి చేస్తుంది. ఈ మట్టి ఎర్త్ కనెక్షన్కి ఎవరు కనెక్ట్ అయి ఉన్నారండి? మన ట్రీ కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా.
ట్రీస్ ఎప్పుడైనా చూడండి, మనం అసలు వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకపోతే కొన్ని వందల సంవత్సరాలు అవి బతుకుతూ ఉంటాయి. కానీ మన స్వార్థం కోసం వాటిని నాశనం చేసేస్తూ ఉంటాం అనమాట. నిజంగా ఇప్పుడు వచ్చేటటువంటి ఎరా ఏదైతే ఉందో టెక్నికల్గా కానీ ఏదైనా, నాకు బాగా నచ్చింది ఏంటనంటే పేపర్స్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఫోన్స్లో వాటిల్లో ఇప్పుడు రాసుకునే ఒక్క అవకాశం మాత్రం ఇప్పుడు వచ్చిన ఈ టెక్నికల్ ఎరాలో నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ మెసేజెస్ ఇవి అవి అన్నీ కొంచెం వచ్చినాయి, అఫ్కోర్స్ ప్రకృతికి మనం రేడియేషన్స్ అవి ఇస్తూ పాడు చేస్తున్నాం, నేను కాదనను, కానీ కనీసం కొన్ని చెట్లను అయినా సరే కొట్టకుండా మనం ఉంచేస్తున్నాం అనమాట. అందుకోసం చాలా సంతోషం. మీకు కూడా అలాగే ఏదైనా ఇలా పెద్ద ట్రీ ఒకటి దొరికింది అనుకోండి, చక్కగా వెళ్ళండి, మంచిగా హగ్ చేసుకోండి. ఎలా హగ్ చేసుకోవాలంటే అసలు మొత్తం చేతులు దాని చుట్టూ వేసేసుకోండి. మీ వేళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ మెరిడియన్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో ఒకసారి నిమరండి చెట్టుని, ఒక్కొక్క మనిషిలాగా ఫీల్ అవ్వండి. చక్కగా దాని వేరు ఏదన్నా ఉంటే దాని మీదకి ఎక్కి, చెప్పులు లేకుండా అండి, ఓకే, దాని మీదకి ఎక్కి చక్కగా గట్టిగా హగ్ చేసుకోండి. హగ్ చేసుకున్న తర్వాత ఊపిరి తీసుకొని మంచిగా వదలండి. వదిలిన తర్వాత మీరు ఆ చెట్టుతో గట్టిగా మాట్లాడినా తనకు అర్థమవుతుంది, మనసుతో మాట్లాడినా తనకు అర్థమవుతుంది. అదేంటండి, చెట్లు మనతో కమ్యూనికేట్ చేస్తాయా అని అంటారు. చేస్తాయండి. ఎప్పుడైనా సరే సూక్ష్మంగా ఉండే వాటివి ఏవైనా సరే కమ్యూనికేట్ చేస్తాయి. కావాలి అని అంటే మీరు నాకు తెలిసినంత వరకు ఒక టెక్నిక్ యూజ్ చేసి ఉండొచ్చు. చాలామంది చెప్పారనమాట. అదేంటంటే మేము కూడా యూజ్ చేస్తాం కోర్స్ నేర్చుకుంటున్న కొత్తలోని. ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉన్నదనుకోండి, మీరు చెట్టుతో ఎలా మాట్లాడాలి అని అంటే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక చిట్టి తీసుకోండి. చిట్టి తీసుకుని దాని మీద మీ కోరిక ఏదైతే ఉంటుందో అది రాసేసేయండి. ఓకే, ఆ కోరిక ఏదైతే ఉందో రాసి దాన్ని ఒక్కసారి పరీక్షగా, ఈ కోరిక ఇప్పుడు నెగిటివ్ అట్లాగా ఉన్నా కూడా తీసుకుంటుంది చెట్టు, దాన్ని చక్కగా హీల్ చేస్తుంది అనమాట. ఆ కోరిక రాసిన తర్వాత ఒకసారి మనస్ఫూర్తిగా దాన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఈ యొక్క చిట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మడత పెట్టండి. మడత పెట్టేసి ఇక్కడ చెట్టు దగ్గర వేళ్ళది ఉంటాయి కదండి, మంచిగా మట్టిని తవ్వండి. ఇక్కడ తవ్వేసిన తర్వాత ఆ చిట్టిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కప్పేసి ఒకసారి మీ హ్యాండ్ దాని మీద పెట్టి, అప్పుడు అమ్మ ఈ యొక్క నా కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలని నేను అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, మదర్ ఎర్త్ నుంచి నేను హీలింగ్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెట్టు దగ్గర అనుకోండి. ఇటు చెట్టుది, ఇటు ఎర్త్ది, అలాగే పైన ఆకాశంది కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది. 3 ఎనర్జీస్ మీతో వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఆ చిట్టిని అక్కడ పెట్టేసి కోరుకోండి, అమ్మ నాకు ఇలాగా ఈ కోరిక ఉంది, ఇది నెరవేరితే కనుక నేను ఖచ్చితంగా ఏదైనా ఒక మొక్కుకోండి. లైక్ ఎట్లాగంటే ఎవరికైనా ఏదైనా ఇస్తానని, ఒక డ్రెస్ ఇస్తానో, పిల్లలకి చాక్లెట్స్ ఇస్తానో, ఇలా కోరుకోవడం. అంటే కోరుకోకుండా చెయ్యకూడదా అంటే చెయ్యొచ్చు, కానీ మీ కోరిక ఫాస్ట్గా జరగాలంటే ఎప్పుడైనా సరే ప్రకృతికి ఇంకొకరికి హెల్ప్ చేసే వాళ్ళంటే ఎప్పుడు ఇష్టమేనండి. మీ దగ్గర ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి, 1 రూపాయి ఎవరికైనా ఇస్తాను అని అంటే వెరీ హ్యాపీ. ఎప్పుడైనా సరే మీకు వచ్చిన దాంట్లోంచి 1% ఖచ్చితంగా, అంటే ఇప్పుడు 100 రూపీస్ వచ్చింది అనుకోండి, దాంట్లో 10 రూపీస్ 10%ని ఖచ్చితంగా వేరే వాళ్ళ కోసం మనం యూజ్ చేయాల్సిందే. అలా యూజ్ చేయడం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, గివ్ అండ్ టేక్ ఇన్ పాలసీ అనమాట ఇది. ఎప్పుడు కూడా మనం తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటే మీరు అన్నీ కూడా ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలో ఉంటాయండి. మీరు ఎప్పుడు మీ దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి షేర్ చేయండి, అది కూడా ఓన్లీ పాజిటివ్ వైబ్స్ మాత్రమే. అమ్మా నా దగ్గర ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ ఉన్నాయని నాకు బాధ ఉంది, వేరే వాళ్ళతో షేర్ చేసుకోమంటారా అని అడిగే రకం. ఓకే, అలా చెయ్యొద్దండి. మీరు అలాగా నెగిటివ్ని ఎవరితో అన్నా షేర్ చేసుకున్నారనుకోండి, అది ఇంకా మల్టిప్లై అయ్యి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అదే మంచిని 10 మందితో షేర్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడు షేర్ చేసుకోవాలి? మీ పని అయిపోయిన తర్వాత ఉత్సాహంగా, ఎందుకంటే మీరు ఇంకా అయిపోయిన తర్వాత ఎవరు దాన్ని మార్చలేరు. అవ్వకముందు చెప్పారనుకోండి, మీ గురించి ఎలా ఆలోచించే వాళ్ళు ఉన్నారో ఎవరికి తెలుసండి. సో అందుకోసమని అయిపోయాక చెప్పండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ చిట్టిని తీసుకొచ్చి ఇక్కడ భూమి దగ్గర పెట్టేసేయండి. ఇక్కడ చిన్న గుంట తవ్వి ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇటు సైడ్కి రండి. ఓకే, మళ్ళీ మీరు తొక్కొద్దు, ఇటు సైడ్కి రండి. వచ్చిన తర్వాత గట్టిగా హగ్ చేసుకోండి. గట్టిగా హగ్ చేసుకొని చెట్టుతో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు, లేదంటే హగ్ చేసుకున్నప్పుడు, హగ్ ఎలా ఉండాలంటే చాలా గట్టిగా మంచిగా హగ్ చేసుకోండి, ఫీల్ అవ్వాలన్నమాట. ఓకే, ఆ ఎనర్జీ మనకి చెట్టులోంచి వస్తున్నట్టుగా ఫీల్ అవుతూ అలాగా ఉండి మీరు ఆ చెట్టుకి
మీ యొక్క కోరికని చెప్పుకోండి. ఫస్ట్ అక్కడ ఏదైతే రాస్తారో, చిట్టీలో రాస్తారో అది మీ కోరికని ఒకసారి చెట్టుకి చెప్పుకోండి. అలా చెట్టుకి చెప్పుకుంటున్నప్పుడు మీ పాదాలకేమో చెప్పులుండవు. అప్పుడు ఏమవుతుంది, ఎర్త్ ఎనర్జీ వస్తుంది. ఓకే, మీరేమో చెట్టుని కౌగిలించుకున్నారు. అలాగే చెట్టు ఈ కొమ్మలు, రెమ్మలు, ఏర్లు ఇవన్నీ ఎటు చూస్తాయండి, ఆకాశం వైపు నుంచి. అలాగే చెట్టుకి ఎవరి శక్తి ఎక్కువ ఉంటుందండి, సూర్యుడి శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఉండడం వల్ల ఇవి చాలా పవిత్రమైనవి. సో సూర్యుడి శక్తి, ఆకాశం నుండి వచ్చే శక్తి, ఈ కొమ్మలు రెమ్మల ద్వారా వచ్చి ట్రంక్లోకి ఇదంతా ఫిల్ అయ్యి అక్కడ మీరు హగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే డోపమైన్, సెరోటోనిన్, ఎండోర్ఫిన్, ఆక్సిటోసిన్ అంటే ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా ఏదైనా మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి హార్మోన్స్ మనకి పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అది పెరగడం వల్ల మనకి మంచి మానసిక స్థితి బాగోవటం కానీ, లేకపోతే ఒక ఆనందం ఇవ్వటం కానీ, ఎవరినైనా క్షమించే శక్తి. చూడండి, కొంతమందికి కోపం వస్తూ ఉంటుంది, ఎప్పటికీ పోదనమాట. అలాగ ఒకళ్ళ మనుషుల మీద మీరు గ్రడ్జ్ పెంచుకున్నారనుకోండి, మీ ఎనర్జీ ఫీల్డే దెబ్బతింటూ ఉంటుంది. వాళ్ళకి ఏం కాదు, ఎనర్జీ మాత్రమే పాస్ అవుతుంది, కానీ మీ ఎనర్జీ ఫీల్డ్ ఎక్కువ దెబ్బతింటుంది అనమాట. సో అప్పుడు ఈ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ అనేది చాలా బాగా రిలీజ్ అవుతుంది ఈ మనుషుల్లో. అలా రిలీజ్ అయినప్పుడు మీరు అలా పట్టుకున్నప్పుడు మీలో ఉండే నెగిటివ్ శక్తిని చెట్టు తీసుకుంటుందండి. ఆ చెట్టు తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి పవిత్రమైన శక్తి ఏదైతే ఉంటుందో మీకు ఇస్తుందన్నమాట. వీలైతే ఎప్పుడైనా కూడా మీకు ఎక్కడైనా ఒక చెట్టు పెద్దది కనిపించింది అనుకోండి, వెళ్ళండి, చెట్టుతో మాట్లాడండి, చెట్టుకి మీకు ఉండేటటువంటి ప్రతి దాన్ని చెప్పుకోండి. ఓకే, చెప్పుకోవడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. చెట్లు కొట్టేయటము, మొక్కలు పీకేయటము, నిజంగా ఇలాంటివి చేయకండి. ఎందుకనంటే అలా చేస్తున్నప్పుడు దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా, చాలా ఎఫెక్ట్ అయిపోద్ది. మన ఎన్విరాన్మెంటే కాదండి, మన యొక్క లైఫ్లో పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తున్నప్పుడు ఎలా అవి ఎంత బాధపడతాయో అంత బాధకు సంబంధించింది కొంతన్నా సరే మనం దాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే దీని చెట్టుకి గాలి యొక్క శక్తి కానీ, లేకపోతే వాటర్ యొక్క శక్తి కానీ, ఎర్త్ శక్తి కానీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు మనకి చెట్టు నుంచి వచ్చే గాలి వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాము. సో కార్బన్ డైఆక్సైడ్ అది క్లీన్ చేసి చక్కగా ఇది చేసి మన కోసం అని చెప్పి ఇది చేసి మనకి ఆక్సిజన్ తీసుకొని ప్యూర్గా ఆక్సిజన్ తీసుకోవడానికి చెట్లే మెయిన్ ప్రధాన కారణం అండి. అలాగే ఎర్త్, దీనికి కనెక్ట్ అయ్యి ఎర్త్ ఉండడం వల్ల భూమి తల్లికి మీరు కృతజ్ఞతతో ఉండండి, చెట్లుకి కృతజ్ఞతతో ఉండండి, సన్ ఎనర్జీకి మీరు కృతజ్ఞతతో ఉండండి. అలాగే స్కై ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కృతజ్ఞతగా ఉండండి. అండ్ ఇంకొక ఎలిమెంట్ వాటర్ ఏదైతే ఉంటుందో, అలాగే ఫైర్ ఎలిమెంట్స్ ఈ 5 ఎలిమెంట్స్లో ఇది ఎర్త్తో కనెక్షన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు చెప్పడం జరిగింది. అలా మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటారో, ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు వెళ్ళి మొత్తం చెప్పుకోండి. ఇలా కోరిక రాసుకున్న తర్వాత దాన్ని అక్కడ పెట్టేసి మీరు వీలైతే డైలీ హగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే మీ యొక్క ఆరోలో చాలా మార్పు వస్తుందన్నమాట. మీకు తెలియకుండానే ప్రకృతిని ప్రేమించడం మొదలు పెడతారు. అలాగే ధ్యానం ఎక్కువ చేయండి. వీలైతే చెట్టు కింద, ఇలాంటి చెట్టు కనుక మీకు దొరికితే ఎక్కడైనా సరే పార్క్స్ని విజిట్ చేయడం మొదలు పెట్టండి. వీలైతే మీ ఇంటి ముందు ఒక మంచి చెట్టు, అది వేప చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, వాట్ ఎవర్ ఏ చెట్టు అయినా పర్వాలేదు, వేయడానికి ట్రై చేయండి. ఒక జీవికి మీరు ప్రాణం ఇచ్చినట్టు. మనం ఉన్నా లేకపోయినా మనకు 100 ఇయర్సే కదండి, అందులో ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ ఈ చెట్టు మీ తరాలు వాళ్ళకి మీ యొక్క హెల్ప్ అది తీసుకుంటుంది. మనం రేపొద్దున వెళ్ళిపోయినా స్పిరిచువల్గా ఉన్నా కూడా దీంతో మనం కనెక్ట్ అయ్యే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఇవి స్పిరిచువల్గా ఉండేటటువంటి కొన్ని సినిమాల్లో చూసారా మీరు, అవతార్ అలాంటి సినిమాలో వాళ్ళు ప్రకృతితో మమైకమైపోయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ధ్యానం చేయటము, చెట్టు కింద ఉండడము, జపనీస్ బాగా నమ్ముతారండి దీన్ని. వాళ్ళు అసలు ఎప్పుడైనా చూసారా మనం, అసలు అన్నిటికన్నా కూడా జపాన్ వాళ్ళని నాశనం చేసినట్టు హిరోషిమా, నాగసాకి ఆ టైంలో ఎంత ధ్వంసం అయిపోయారో, కానీ వాళ్ళు మనకన్నా కూడా ఎన్నో ఇయర్స్ ముందులో ఉన్నారు టెక్నాలజీలో. కానీ అలా వాళ్ళు టెక్నాలజీలో ఉన్నారు కదా అని ప్రకృతితో
ఎప్పుడు కూడా బ్యాడ్గా బిహేవ్ చేయటం కానీ ఇలాంటివి వాళ్ళు ఏం చేయరు. మీరు ఎప్పుడైనా సరే జపనీస్కి సంబంధించినటువంటి స్టోరీస్ అవన్నీ చదవండి. వాళ్ళ ఒక టెక్నిక్స్ కానీ వాబీ సాబీ అని అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు ఏంటంటే ఇంపర్ఫెక్షన్లో కూడా పర్ఫెక్షన్ వెతుక్కోవాలని అంటారనమాట. సో ఉన్న దాంట్లో మనం మనకున్న క్వాలిటీస్లో ఎలా మంచి పర్ఫెక్షన్ వెతుక్కోవాలి ఇవన్నీ వాళ్ళు పాటిస్తారు. సో వాబీ సాబీ లాగా మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉన్న వాటిల్లో ఉన్న ప్రకృతిని యూజ్ చేసుకుంటూ మనం హీల్ అవ్వాలండి. చెట్టు కింద కూర్చుని వీలైతే 1 hour చేయండి. నేనైతే రికమెండ్ చేస్తాను 1 hour మెడిటేషన్. ఎవరు ఏం పట్టించుకుని ఏమనుకున్నా పర్వాలేదు, మీరు ధ్యానం చేసుకుంటున్నారంటే అర్థమవుతుంది చుట్టూ ఉన్న జనాలకి. మీరు అలా ఎప్పుడైతే చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్ని తనకు చెప్పుకుంటూ ఉంటారో నెమ్మదిగా అది తీసేసుకుంటుంది. అలాగే మీకు ఆక్సిటోసిన్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోతుందో కోపము బాధ ఏదైనా బాడీలో ఉండేటటువంటి 7 చక్రాస్కి సంబంధించినవి కూడా హీల్ అయిపోతూ ఉంటాయి. సో ఇదండి చెట్టుతో మనం ఎలా కనెక్ట్ అయి ఉండాలి అనే దానికోసం కనెక్ట్ అయి ఉండడం చాలా ముఖ్యము. ఈ రీజన్స్ వల్ల చాలా ముఖ్యం. ఈ ఆక్సిటోసిన్ ఇవన్నీ మనకి రిలీజ్ అయినప్పుడు చాలా అంటే చాలా మర్యాదపూర్వకంగా వేరే వాళ్ళకి ఏం చేసినా కూడా మనం క్షమిస్తామండి. అలా క్షమించడం వల్ల ఏమైపోద్దంటే ఫర్గివ్నెస్ అనేది మన బ్రెయిన్లోకి వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఫ్రీక్వెన్సీ మారుతుంది. మన ఫ్రీక్వెన్సీ మార్చినప్పుడు ఏవైతే మనం కావాలని అనుకుంటాం, డబ్బు, హెల్త్, కెరియర్ ఏమైనా కావాలనుకుంటాం కదా, ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. సో మీరు ఒకసారి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక ట్రీ ఉంటే కనిపెట్టండి, వెళ్ళండి, కూర్చోండి, ధ్యానం చేయండి, కోరిక చెప్పుకోండి, చెట్టుకి ఇచ్చేసి రండి. ఎన్ని రోజుల్లో అవుతుందా అనేది మీరేమీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా అయి తీరుతుంది, అది గ్యారంటీ. కానీ దానికి ఎంత హీలింగ్ టైం కావాలో మీరు కోరికను బట్టి టైం తీసుకుంటుంది. ఆ తర్వాత వచ్చేసి మీరు ఆ కోరుకున్నప్పుడు ఏదైనా సరే చెప్పాను కదా, డేటీస్కి లాగానే చెట్టుకి కూడా ఇచ్చారనుకోండి, ఏదైనా సరే అంటే వేరే వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక ఫాస్ట్గా నెరవేరడానికి యూనివర్స్ కూడా తన యొక్క వంతు కృషి తను చేస్తూ ఉంటుందండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అలాగే మనం 21 days క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. సో ఫుల్ మూన్కి మంచి మెడిటేషన్ కూడా చేశాము. సో ఇంకా అంటే మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే రీప్రోగ్రామింగ్ చేసుకోవాలనుకుంటున్నా కూడా మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే నేను వాట్సాప్ లింక్ ఇస్తానండి. అక్కడికి వచ్చి మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏ టాపిక్స్ దేని గురించి అనేది డీటెయిల్స్ ఇస్తాను నేను. సో మీకు ఓకే అనుకుంటే చక్కగా క్లాసెస్లో జాయిన్ అయ్యి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి, ఫస్ట్ హెల్త్లో కానీ, రిలేషన్లో కానీ, మనీలో కానీ, కెరియర్లో కానీ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, 7 చక్రాస్ని ఎలా హీల్ చేసుకోవాలి, అలాగే డీప్ అండ్ మెడిటేషన్స్ ఎలా చేయాలి, మనలో ఉండేటటువంటి మిస్టేక్స్ ఏంటి, ఎందుకు యూనివర్స్ మనతో కనెక్ట్ అయ్యి మనకు కావాల్సినవి ఇవ్వడం లేదు, ఇలా చాలా టాపిక్సే అందులో కవర్ చేయడం జరుగుతుందండి. ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటే దానికోసం ఏంటి అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యట్లేదు, ఏం చేస్తూ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనీ ఎందుకు అడిగిన ప్రతిసారి మన దగ్గరికి రాకుండా దానికోసం మనం ఎదురు చూసేలా చేసిన డిఫరెంట్ టాపిక్స్ అని అందులో ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే 21 days క్లాసెస్కి జాయిన్ అవ్వండి, నేను వాట్సాప్ లింక్ ఇస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.